హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతీ7. సో డిఎస్ఎం మన టాపిక్ వచ్చేసి ఏపీ పాలిసెట్ 2025. సో ఈ వీడియోలో వచ్చేసి టాప్ 10 పాలిటెక్నిక్ కాలేజ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డిఎస్ఎన్స్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేసిరనుకో సో వాట్ ఆర్ ద టాప్ 10 పాలిటెక్నిక్ బెస్ట్ కాలేజ్ ఇన్ ఏపీ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? రైట్, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. చేసుకుంటారు నాన్న? రైట్, డియర్ స్టూడెంట్స్, బెస్ట్ టాప్ 10 కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూపిస్తాను చూడండి నా ట్యాబ్ నుంచి మీకు. రైట్, సో డియర్ స్టూడెంట్స్ చూడండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ ఇన్ ఏపీ విత్ ఇంటెక్ డీటెయిల్స్. సో అడ్మిషన్స్ డీటెయిల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ గురించి నన్ను ఇక్కడ చూడండి. సో బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజెస్ గురించి చెప్తున్నా. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో ఉంది. సో ఏ కోర్సెస్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది పక్కన ఉన్నాయి చూడండి నాన్న. రైట్, సెకండ్ ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ కాకినాడలో ఉంది. అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ కాలేజ్, ఇది కూడా కాకినాడలో ఉందన్నమాట. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడలో ఉంది నాన్న ఇది. అండ్ సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గుంటూరులో ఉంది అనమాట. అండ్ సెవెంత్ ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ వచ్చేసి గుంటూరులో ఒక కాలేజ్ ఉంది. అండ్ ఎయిత్ ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నెల్లూరులో కూడా ఒక కాలేజ్ ఉంది, బెస్ట్ టాప్ 10 కాలేజ్ ఇది కూడా. అండ్ నైన్త్ ప్లేస్లో వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గూడూరులో ఒక కాలేజ్ ఉందన్నమాట, ఓకేనా? రైట్ సైడ్లో మీరు చూడండి నాన్న ఏ కోర్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అండ్ 10th ప్లేస్లో వచ్చేసి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తిరుపతిలో, ఇది కూడా మెయిన్ టాప్ 10 కాలేజ్ నాన్న. సో ఇప్పుడు చెప్పినవన్నీ టాప్ 10 కాలేజ్ నాన్న, ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇవి చెప్పినవన్నీ టాప్ 10 కాలేజెస్, ఓకేనా? రైట్, సో ఇంకా కాలేజెస్ కావాలి సార్, ఇంకా మెయిన్ కాలేజ్ ఏమైనా ఉన్నాయంటే చూపిస్తాను చూడండి. నేను స్క్రోలింగ్ చేస్తున్నాను చూడండి నాన్న. ఇంకా ఏమైనా బెస్ట్ కాలేజెస్ ఉన్నాయని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు. సో ఇంకా బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి నాన్న, కొన్ని ఉన్నాయన్నమాట. సో మీకు స్క్రోలింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక్కసారి మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. చిన్నగా స్క్రోలింగ్ చేస్తాను. మెయిన్ కాలేజెస్ ఇవన్నీ కూడా మెయిన్ కాలేజెసే. సో ఇక్కడ కూడా మీకు బెస్ట్ ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లో సీట్ వచ్చినట్టే. నేను స్లోగా స్క్రోలింగ్ చేస్తున్నాను చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు, ఓకేనా? రైట్, సో డియర్ స్టూడెంట్ ఈ పీడిఎఫ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ పీడిఎఫ్కి లింక్ కూడా పెడతాను చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా చూడొచ్చు హ్యాపీగా. మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. రైట్, సో ఇవన్నీ టాప్ 10 కాలేజ్ అయితే కావు బట్ ఇవైతే ఈ కాలేజెస్లో కూడా మీకు గవర్నమెంట్ కాలేజ్, ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే. సో ఇక్కడ మీకు అయితే 100% సీట్ సంపాదించుకుంటారు మీరు. రైట్, చూడండి నేను స్క్రోలింగ్ చేస్తున్నాను చూడండి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకే అర్థమైపోతుంది ఏ కాలేజ్ ఎక్కడుంది అనేది మీకు అర్థమైపోతుంది, ఓకేనా? రైట్, సో డియర్ స్టూడెంట్ నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుందా నాన్న? రైట్, సో చూడండి నాన్న అయిపోయింది నాన్న. సో ఒక్కసారి ఈ పీడిఎఫ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ కాలేజెస్ గురించి తెలుసుకోండి నాన్న. మెయిన్ ఈ కాలేజెస్ గురించి మీరు గూగుల్ మ్యాప్లో కాలేజ్ గురించి కొట్టి సో రేటింగ్ చూడండి, రివ్యూ చూడండి, సో మీకు అంతా అర్థమైపోతుంది అనమాట. రైట్, సో డియర్ స్టూడెంట్ నేను చెప్పిందంతా మీకు అర్థమైంది కదా? రైట్ నాన్న, సో డియర్ స్టూడెంట్ ఇంకా పాలిటెక్నిక్ నుంచి ఏ అప్డేట్స్ వచ్చినా మీకు పక్కా చెప్తాను నాన్న. సో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా బెస్ట్ కోర్సెస్ గురించి కావచ్చు అండ్ ఎట్లా కౌన్సిలింగ్ చేయాలనేది కూడా నాన్న ఇంకా వీడియో చేస్తూనే ఉంటాను మీకోసం పక్కా. సో డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకో. బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న.